హాయ్ హలో అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే దోసకాయ పచ్చడి చేద్దామని కడిగేసి దోసకాయ చెక్కు తీసుకొని కడిగి ఇక్కడ ప్లేట్లో పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కడిగేసి దోసకాయ కడిగి చింతపండు కూడా కడిగి పెట్టానండి. ఇంకా పల్లీలు అయితే ముందుగానే వేయించుకున్నానండి మిక్సీ పట్టుకోవడానికి. మిక్సీ జార్లోకి అయితే పల్లీలు వేస్తున్నాను. ఎండాకాలం కదండి, నీరుకాయలు తింటే మంచిదని చెప్పాను కదండి. ఎలాగ మేము కొంచెం ఎండాకాలం నీరుకాయలే తింటాం. ఇవి పల్లీలు అయితే మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్నాక పొడి అయితే మనం చింతపండు దోసకాయ ముక్కట్లో వేసానండి. ఇంక ఇప్పుడైతే మరి చింతపండును పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుంటున్నానండి. పచ్చిమిర్చి పట్టుకోవాలి, టేస్ట్ బాగుంటుందండి. ఎండి అంటే వేయించుకొని పట్టుకుంటే టేస్ట్ బాగోదండి. అలాగనే సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చిలో. నేనైతే 2 స్పూన్లు తీసుకుంటాను. ఎప్పుడే నేను అందాజుగా తీసుకుంటాను. మిక్సీ పట్టేశానండి పచ్చిమిర్చి. ఇంక ఇదంతా ఈ మిశ్రమం ఆ మిశ్రమం మొత్తం కలిపి పల్లి పొడి, పచ్చిమిర్చి, దోసకాయలు మొత్తం కలుపుకోవాలండి. మనం స్పూన్తో కలిపితే బాగా కలవదండి, చేత్తో బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే మంచిగా ముక్కలుగా పట్టిద్ది, ఆ నీరంతా దిగుతుందండి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం మొత్తం ఇట్లా పులిహోర ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక స్టవ్ అయితే వెలిగించుకోవాలండి. నేను వీడియో తీయటము కలపటము కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందండి. అందుకనే మీకు సరిగా అర్థం కావట్లేదు. వీడియో తీయాలంటే తర్వాత స్టవ్ అయితే వెలిగించుకున్నానండి. ఇంకా ఈ సైడ్ పోయి అయితే మంచిగా మంట రావట్లేదని అవతల పోయి పెట్టుకున్నాను. ఆయిల్లో పెట్టాను, ఎందుకంటే ఆయిల్ తొందరగా వీటెక్కుతుందని. ఆయిల్ అయితే పోస్తున్నానండి. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతానండి. నాకు ఆయిల్ ఎక్కువ వాడటం ఇష్టం. అలాగని బాగా వాడను, మరీ కూరలో లేకుండా అన్నట్టుగా అయితే వాడను. కూరలో కొంచెం మంచిగా కనపడేటట్టు వాడతాను. నాకు అట్లా ఇష్టం. మా అమ్మ కూడా నన్ను తిట్టిద్ది, ఆయిల్ ఎక్కువ పోస్తావు అంటుంది. నాకు అట్లా అలవాటండి. ఎండుమిర్చి వేసుకుంటానండి. దీంట్లో తాలింపు గింజలు వేయను. ఎందుకంటే తాలింపు గింజలు వేయనంటే మాకు ఆల్రెడీ ఏ కూరలలో మేము తాలింపు గింజలు వాడాం. ఎండుమిర్చి, మళ్ళీ ఆవాలు, జీలకర్ర, పసుపు వేస్తానండి. తర్వాత ఎల్లిపాయలు, ఇట్లా మనం కొన్నిటికే వాడతాను తాలింపు గింజలు. పులిహోర కానీ, ఉప్మాకి, పప్పుచారుకి అలాంటికి వాడతాను. ఇలాంటి వాటికైతే వాడను. ఎందుకంటే తాలింపు గింజలు వేస్తే మెత్తబడిపోతాయి దోసకాయ పచ్చట్లో కానీ, పప్పులో కానీ. అందుకనే నేను అవి మాత్రం వాడనండి. ఇప్పుడైతే ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. ఎల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుందండి. మన ఇష్టం. ఎల్లిపాయలు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. నేనైతే పెద్ద పాయలు 3 తీసుకున్నానండి. ఇంకా కరివేపాకు కూడా వేసుకుంటే చాలా టేస్ట్ అండి. కరివేపాకు వేసేసాను. కరివేపాకు అయితే వేసానండి. మిగతా గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి ఈ పచ్చడి తాలింపు పెట్టేటప్పుడు, ఎందుకంటే మాడిపోద్దండి. మరీ సిమ్లో అయిపోయిందని మళ్ళీ నేను ఎక్కించాను. ఇంకా మనం కలుపుకొని పెట్టుకున్న దోసకాయ చట్నీ మొత్తం దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకుంటే చూసారు ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో, నోరూరిపోతుంది చూస్తేనే. ఎక్కువసేపు ఉంచుకోకూడదండి దీన్ని. మనం పచ్చి పులుసులో ఎలా ఉంటామో ఇలా ఎక్కువసేపు ఉంచుకోకుండా ఒక 5 నిమిషాలు మీడియంలో పెట్టుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలండి. ఇదైతే కొత్త పల్లేనండి. మొన్న ఫంక్షన్కి వెళ్తే గిఫ్ట్ ఇస్తే నాకోటి, మా అమ్మకోటి, మా అమ్మది కూడా నాకు ఇచ్చి వెళ్ళిందండి. ఇంకా అన్నం అయితే వాళ్ళు చాలా తక్కువ వండాను. మా ఆయన గారికి ఫంక్షన్ ఉందని చెప్పాడు, అందుకనే నాకు ఆయన కొంచెం తిని వెళ్ళడానికే వండాను. అన్నం అయితే పెడుతున్నానండి. వీడియో తీసే ప్రాబ్లం వీడియో ఛానల్ క్లిక్ అయితే నేనైతే కొంచెం మంచిగా వీడియోలో స్టాండ్లు అవి ఇవి అన్నీ తీసుకుంటానండి. అన్నం పెట్టుకుంటున్నాను. దోసకాయ చట్నీ నోరూరుతుంది. చూడండి ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉందో. దోసకాయ పచ్చడి వేసుకుంటున్నాను. ఇవాళ అయితే మీకు అన్నం తిని చూపిద్దామని ముందుగా పెట్టుకుంటున్నాను. నేను అన్నం తినేటప్పుడు వీడియో తీయడానికి కూడా ఎవరు లేరండి. అందుకనే ఇప్పుడు కలిపేదే చూపిస్తున్నాను. కానీ నేనైతే అన్నం తింటున్నానండి. ఒక ముద్ద తిన్నాక 2వ ముద్ద అయితే మీకు చూపిస్తున్నాను. ఎవరూ లేరు కదా, బాగా కాలుతుంది. అలాగే నాకు పెద్ద ముద్దలు తినడం కూడా చేత కదా, చిన్నవి తింటాను నేనైతే. ఎవరెవరి ఇష్టం, ఎవరైనా అట్లేం తింటారు కదా. మా దోసకాయ పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఎలాంటి వీడియోలు పెట్టాలో కామెంట్ చేయండి. నేను చెప్పినట్టు విధంగా దోసకాయ పచ్చడి చేసుకొని ట్రై చేయండి. మంచిగా రాకపోతే నన్ను అడగండి, చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో దోసకాయ పచ్చడి, కలర్ఫుల్గా. అందరికీ